ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 7వ తారీఖు 2026. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనము. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని గొర్రెపిల్ల అయిన యేసు స్తుతులకు మరియు గౌరవానికి అర్హుడు. ఎవరూ చేయలేని గొప్ప పని చేశారు. అది మనము ఎంత స్తుతించినా కూడా సరిపోని గొప్ప త్యాగం ఆయన చేసి ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభువైన యేసును దేవుని గొర్రెపిల్లగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ప్రపంచం యొక్క మొత్తం పాపాన్ని తొలగించారు. యోహాను సువార్త 1:29లో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. కనుక దీన్ని హృదయంతో అర్థం చేసుకున్న వారికి దాని లోతు అర్థమవుతుంది. యేసు మన పాపాలన్నిటినీ తీసివేశారు కాబట్టి మనం క్షమాపణ పొంది మరణానంతరం నిత్య జీవాన్ని అనుభవిస్తాము. ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. ఆయన సజీవుడై మృతులలో నుండి తిరిగి లేచి నిన్ను నన్ను కూడా సజీవులుగా నిరంతరం ఆయనతో కలిసి జీవించే కృప నీకు నాకు అనుగ్రహిస్తున్నారు. సమస్త మహిమ, ప్రభావం మరియు గౌరవం, ఘనత ఆయనకే చెందుతాయి. ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, మాకు గొప్ప దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల మా యొక్క సమస్త పాపములను తొలగించడానికి మీరు త్యాగం చేసి సిలువలో రక్తం ఇచ్చి చనిపోయి తిరిగి 3వ రోజు తిరిగి లేచినందువలన క్రైస్తవులమైన మాకు గొప్ప నిరీక్షణ ఉంది. మరణానంతరం మేము ఎల్లప్పుడూ మీతో కలిసి జీవిస్తాం. ఆ నిరీక్షణను బట్టి వందనాలు చెల్లిస్తూ అంతం మటుకు మా రక్షణను కొనసాగించే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసు మనల్ని విమోచించారు. మీకు మీ కుటుంబస్తులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.